వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. వెండితెర మీద అమ్మగా, అత్తగా, వదినగా కనిపించిన ప్రగతి ఇప్పుడు నిజ జీవితంలో పవర్ లిఫ్టర్ గా దేశం గర్వపడేలా నిలిచింది. టర్కీలో జరిగిన ఆసియా మాస్టర్స్ ఛాంపియన్షిప్ లో 4 పతకాలు, 1 గోల్డ్, 3 సిల్వర్. ఈ మెడల్స్ కేవలం ఆమె విజయాలే కాదు, ఆమెను ట్రోల్ చేసిన వారికి, ఎగతాళి చేసిన వాళ్లకు ఇచ్చిన గట్టి సమాధానం. ప్రగతి కథ జిమ్లో వేసిన ఓ చిన్న అడుగుతో మొదలైంది. కోవిడ్ సమయాలలో మొదలైన వర్కౌట్స్ ఆమెను ఓ కొత్త మార్గానికి తీసుకువెళ్లాయి. జిమ్లో వేసిన ఒక్క అడుగు జాతీయ పోటీలు, అంతర్జాతీయ రంగం వరకు తీసుకువెళ్లాయి. ఒక్కో మెడల్తో ఆమె ప్రయాణం మరింత దూసుకుపోయింది. ఇంట్లో బాధ్యతలు, ఇండస్ట్రీలో గ్యాప్, వయసు అనే మాటలు ఏదీ కూడా ఆమెను ఆపలేకపోయింది. కానీ ఈ ప్రయాణంలో ఆమెను ఎక్కువగా బాధపెట్టింది ట్రోలింగ్. జిమ్ డ్రెస్సులు వేసుకున్నందుకు కామెంట్లు, వయసు మీద మాట్లాడిన విమర్శలు, ఫోటో పెట్టిందంటే వెంటనే వ్యంగ్యంగా కామెంట్లు. ఈ వయసులో అవసరమా అని వచ్చిన మాటలు. మొదట ఆమెకే సందేహం వచ్చింది. నేనేమైనా తప్పు చేస్తున్నానా, కూతురుపైన ప్రభావం పడుతుందేమోనా అని బాధపడింది. కానీ ఆ బాధను బలం చేసుకుంది. ఆ విమర్శలకు ఇప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం మాటలతో కాదు, మెడల్స్తో. 3 రోజెస్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై ప్రగతి గర్జించింది. అక్కడున్న వారిని చూస్తున్న సోషల్ మీడియాను కదిలించాయి. జిమ్ బట్టలే వేసుకోవాలి, చీరల్లో వర్కౌట్ చేయమంటారా, వయసు అడిగిన వాళ్ళందరికీ ఈ 4 పతకాలు నా జవాబు అన్న ప్రగతి మాటలు ప్రతిధ్వనించాయి. ప్రగతి తన విజయాన్ని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మహిళకు అంకితం చేసింది. ఎందుకంటే ఆమెకు తెలుసు, కెమెరా వెనుక మహిళలు చేసే ప్రయత్నాలు, తట్టుకునే ఒత్తిడిలు ఎలాంటివో. టర్కీ స్టేడియంలో హెవీ వెయిట్స్ చేతుల్లో గర్జించగా అది కేవలం స్పోర్ట్స్ సౌండ్ కాదు, ప్రగతి మౌనంగా గర్జించిన క్షణం. అక్కడెవరూ ఆమె వయసు చూడలేదు, ఆమె లిఫ్ట్ చేసిన బరువు మాత్రమే చూశారు. హిట్ ఫిల్మ్స్ లో పాత్రలు పోషించిన ప్రగతి ఇప్పుడు నిజ జీవితంలో పోరాట పాత్ర పోషిస్తుంది. 50 ఏళ్ల భారతీయ మహిళ ఆసియా పోటీలలో పతకాలు కొట్టింది అంటే అది క్షణిక విజయం కాదు, అదే ప్రగతి. ఈ వయసులో అవసరమా అని అడిగిన ప్రశ్న ఇప్పుడు దేశానికి స్ఫూర్తి అయింది. పవర్ లిఫ్టింగ్ లో ఆమె తీసిన ఒక్కో లిఫ్ట్ ట్రోల్స్ మీద వేసిన పంచులా మారింది. సినిమాలో అమ్మగా కనిపించే ప్రగతి అసలు జీవితంలో స్టార్ అథ్లెట్ గా నిలిచింది. ప్రగతి పేరు ఇవాళ సోషల్ మీడియాలో మెడల్స్ తో, ధైర్యంతో ఇదే నా సమాధానం అన్న ఒక్క మాటగా మారుమోగుతోంది. ప్రగతి కథ వయసు పరిమితం కాదని నిరూపించిన ఒక లెజెండ్ కథ.